ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని చెప్పేసి గత కొద్ది రోజుల నుంచి విస్తృతంగా ప్రచారం అయితే నడుస్తుంది. కొన్ని మీడియా సంస్థల్లో చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ చేస్తారని కొంతమంది, ఇంకొంతమంది ఉప రాష్ట్రపతి చేస్తారని చెప్పేసి ఇంకొన్ని ఛానల్స్ విపరీతంగా ప్రచారం అయితే చేస్తున్నారు. ఎందుకంటే బీహార్ రాష్ట్రంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు తన సీఎం పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. సో ఆయన అక్కడ నుంచి రిలీవ్ అయిపోయి రాజ్యసభకు వెళ్ళిపోతున్నాడు. మేబీ అక్కడ ఏమైనా సరే ఆయన సెంట్రల్ మినిస్టర్ పదవి ఏమైనా సరే తీసుకుంటాడా అన్నది కూడా చూడాలి. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఏపీ రాజకీయాలు కూడా కాంపాక్ట్ చేసుకొని మాట్లాడుకుంటున్నారు. ఇటువంటి టైంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సంచలన కామెంట్ చేశారు. ఆయన ఈరోజు ఒక మీడియా సమావేశం పెట్టాడు. మీడియా సమావేశంలో అనేక విషయాల గురించి ఆయన ప్రస్తావించారు. అప్పుల గురించి, అసెంబ్లీ సమావేశాల గురించి, అదేవిధంగా తిరుమలలో పరకామణిలో చోరీ దాని గురించి, అదేవిధంగా గత ప్రభుత్వంలో జరిగిన పరకామణి చోరీకి సంబంధించి ఆనాడు వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది, ఏదైతే 15 కోట్లు రికవర్ చేశారో దాని గురించి, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వంలో 1 కోటి రూపాయలు చోరీ చేసిన తర్వాత కూడా, అంటే 1 కోటి రూపాయలు విలువైన అంటే బంగారం వెండి చోరీ చేసిన వ్యక్తి దగ్గర నుంచి కొంత మేరకు బంగారం ఏదో రికవర్ చేశారంటే కానీ పెద్ద మొత్తంలో అయితే రికవర్ చేయలేకపోయారు. వాటి గురించి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, నారా లోకేష్ గారి గురించి అనేక విషయాలు ప్రస్తావించారు. సుదీర్ఘ పెద్ద ప్రెస్ మీటే. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని జగన్మోహన్ రెడ్డి గారు తూర్పున పట్టాడు. తర్వాత మీడియా ప్రతినిధులు కొన్ని ప్రశ్నలు కూడా వేశారు. జాతీయ రాజకీయాల్లోకి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారని, ఉప ప్రధాని అవుతారని ప్రచారం నడుస్తుంది, మీ స్పందన ఏమిటని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధాన అనేసి జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఆశ్చర్యకరంగా మీడియా ప్రతినిధుల్ని ఏదో ప్రశ్నించారు. ఎవరు చెప్పారు స్వామి అనేసి ఆయన తన కడప యాసలో కూడా అడిగాడు. చంద్రబాబు నాయుడు గారు అనుకూల మీడియా ప్రచారం చేస్తుంది సార్ అనేసి మీడియా ప్రతినిధులు చెప్తే, గొప్ప సంగతే, చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధాని అయితే గొప్ప సంగతి అని చెప్పేసి ఆయన ఏదైతే రెస్పాండ్ అయ్యాడో అది కొంచెం వెతకారంగా అనిపించింది. మీరు ఆ వీడియోని ఒకసారి చూడండి అని అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఉప ప్రధాని ఎవరు చెప్పినారు స్వామి? వాళ్ళ మీడియాలో వాళ్ళు రాసుకుంటున్నారా? వాళ్ళు చెప్తున్నారా? గొప్ప సంగతి నిజంగా. ఈయన ముఖ్యమంత్రిగానే భరాయించలేకున్నారు ప్రజలు. ఈయన ఉప ప్రధాని అయితే ఇంకా దేశ ప్రజలు ఏం భరాయిస్తారండి? తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట, చంద్రబాబు నాయుడు గారిని సీఎంగానే ప్రజలు భరించలేకపోతున్నారు, ఇక ఉప ప్రధాని అయితే దేశ ప్రజలు ఎక్కడ బరాయిస్తారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఉప ప్రధానిగా చంద్రబాబు నాయుడు గారు అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పచ్చి అబద్ధం. అందుకే ఉప ప్రధాని అని ఎవరు చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రశ్నించాడో అక్కడే అర్థమైపోయింది. ఈ విషయం ఏదైనా ఉంటే కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి ప్రకటన రావాలనేది బహుశా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉద్దేశమై ఉండొచ్చు. మేబీ అక్కడ నుంచి ఈయన కూడా ఇన్ఫర్మేషన్ రావచ్చేమో, అలాంటిది ఏమైనా ఉంటే ఈయన కూడా చెప్పి ఉంటారేమో. అందుకే ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి ఉంటాడు అనేసి చాలామంది అనుకుంటున్నారు. సో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధాని అనేసి ఈయన మేబీ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా వాళ్ళ మీడియా నారా లోకేష్ గారు ఒక ట్రయల్ అయితే వేసి ఉంటారు. దేశ రాజకీయాలకు సంబంధించి అట్లా వదులుంటారు. అది కొంచెం బెడ్స్ కొట్టే లోపు తర్వాత వాళ్ళు డైవర్ట్ చేయడం కూడా జరిగింది. సో ముందు చూడాలా చంద్రబాబు నాయుడు గారి రాజకీయం. ఆయన ఉప ప్రధాని అవుతాడా, ఉప రాష్ట్రపతి అవుతాడా,